కార్యకర్తలకు లీడర్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా విస్తృత స్థాయిలో పనిచేసిన లీడర్లు కూడా మా శోభనన్న, కృష్ణన్న, మహేష్, భాస్కర్ ఇట్లా విస్తృతంగా అంటే పేర్లు ఒక్కొక్కటి నేను చెప్పలేకపోతున్నా. విస్తృతంగా పనిచేసిన చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ జాగ్రత్తతోటి ఈ పర్టికులర్ డివిజన్లో ఏముండాలంటే మనకి ఎస్ఐఆర్ తోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే 2002లో ఓటర్ లిస్టు, ఆ ఓటర్ లిస్టు ప్రకారంగా అక్కడ ఇండ్లని మ్యాప్ చేసుకునే అవకాశం అక్కడ వాళ్ళు ఒక ఎజెండాగా తీసుకున్నారు. కాబట్టి 2002లో ఏ ఇల్లు ఉంది, ఆ ఇంటి ప్రకారంగా మన ఓటర్స్ ఏంది అనే దాంట్లో చాలా అపోహలు, చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోగలుగుతాం. చాలా మటుకు ఏమవుతుందంటే మనకు ఒక ఆంధ్ర నుంచి కొందరు వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉండొచ్చు, సిద్దిపేట నుంచి వచ్చి సెటిల్ అయి ఉండొచ్చు, లేకపోతే సిరిసిల్ల నుంచో, కరీంనగర్ నుంచో, మహబూబ్ నగర్ నుంచో, నిజామాబాద్ నుంచో ఇక్కడ చాలా మంది వచ్చి సెటిల్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఎపిక్ నంబర్ ఎక్కడుందో ఆ ఎపిక్ నంబర్ని మ్యాప్ చేసుకోండి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ నిజామాబాద్లో ఉండే వాళ్ళు నిజామాబాద్లోనే తీసుకున్నారు అనుకో, ఈడ ఓటర్గా ఉండడానికి వీలు లేకుండా పోతుంది. ఈ ఇంటెన్సివ్ రివిజన్ వలన మనకు అటువంటి ఓట్లు కూడా పోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా తీసేయబడుతుంది. ఇంకా కొత్త ఓటర్లను చేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే లీడర్ ఇక్కడ నుంచి కార్పొరేటర్గా కావాలనుకుంటాడు, లేకపోతే ప్రెసిడెంట్గా కావాలనుకుంటాడు, వివిధ సంఘాలలో ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, సెక్రటరీ కావాలనుకుంటారు, వాళ్ళు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బస్తీకి బూత్కి తిరిగి ఏ ఓటు ఉంది, ఏ ఓటు లేదు, ఎవరిది పోతుంది, ఎవరిది పోదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది కొత్త సెటిల్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ సెటిల్మెంట్స్లను మనం అవగాహన పెంచుకోకపోతే రేపు మనకి ఇబ్బంది కలిగే పరిస్థితి మనకు తలెత్తుతుంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. నిన్న అందరికీ మేజర్గా నాతో అసోసియేట్ అయి ఉన్న లీడర్లందరికీ ఒక మెసేజ్ కూడా పెట్టిన, బేసిక్గా ఏ విధంగా ఉంటుంది ఈ ఎస్ఐఆర్ అనే దాని మీద నేను ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. నేను పంపించలేని వాళ్ళకు మీరు కూడా గ్రూప్లలో కానీ మీరు పర్సనల్గా కానీ వాళ్ళకి ఆ మెసేజ్ పంపించడం వల్ల కొంచెం క్లుప్తంగా రాయడం జరిగింది. ఇంకెక్కడన్నా మీరు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేసినా మమ్మల్ని సంప్రదిస్తే మేము కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే చాలా మటుకు ఏమవుతుంది, మీరు ఎక్కడన్నా ఒక పరిస్థితి ఇబ్బంది గమనిస్తారు, బట్ మాకు చెప్పరు, ఎవరికి చెప్పరు. తర్వాత ఎప్పుడో నెలకు వస్తారు, నెలకు వచ్చి అన్న ఇక్కడ మా ఓటు పోయింది, ఇది ఎట్లా చేద్దామంటే అదేమో అంటారు చూడు, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందనంగా మనకు ఉంటుంది. ఆ విధంగా జరగొద్దంటే మీ దగ్గర ఏం ఇబ్బంది ఉంది వెంటనే మనకు అంటే నా ఆఫీస్కి కానీ మా ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కానీ రీచ్ అవుట్ అయితే డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఓటు అయినాక, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని గడువులు పెడుతుంది, అంటే డేట్స్ ఇస్తుంది. ఆ డేట్స్ లోపలనే మనం రెస్పాండ్ కావాలి. ఆ డేట్స్ లోపల రెస్పాండ్ కాకపోతే వాడు ఎప్పుడు మనకు అవకాశం ఇస్తే అప్పుడు పోయి మళ్ళీ కోర్టు ద్వారానో మళ్ళీ ఇక పెద్ద ఆర్డీఓ చుట్టూ తిరుగుడో ఇట్లాంటి అన్ని పంచాయతీలతోటి మన ఓటు తెచ్చుకునే పరిస్థితి ఈజీగా అయ్యే పనిని అంటే గోటితోటి పోయేది గొడ్డల దాకా తెచ్చినామన్న కాడికి వస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం. ఇంకోటి, ఇంతకుముందు అన్నకు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిండు, ఎవరైతే కార్పొరేటర్గా నిలబడాలి అనుకుంటారో వాళ్ళ అధ్యక్షులుగా నిలబడకండి. ఇది కూడా కండిషన్ ఎందుకు చెప్తున్నామంటే త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్, అరే అధ్యక్షుడు ఈయననే మళ్ళీ కార్పొరేటర్ ఈయననే అనుకున్నప్పుడు కొంచెం మనకు సంస్థాగతంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఆ చిన్న డిఫరెన్స్ కేటీఆర్ గారు ఆదేశించారు కాబట్టి అది మీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా ప్రెసిడెంట్ కావాలనుకుంటే వాళ్ళు కార్పొరేటర్కి కొంచెం వదిలేద్దాం, లేదా కార్పొరేటర్ నిలబడాలనుకుంటే మన ప్రెసిడెంట్ని వదిలేసుకునే పరిస్థితులలో ముందుకు తీసుకొని పోదాం. ప్రత్యేకంగా ఇంకా ముస్లిం సోదరులకు, మా అక్కకు కూడా ఏం చెప్తున్నా అంటే ఎస్ఐఆర్ విషయంలో
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి। क्यों बोला तो उनको थोड़ा कोई रोहिंग्या कोई बांग्लादेश से आया कोई पाकिस्तान से आया करके थोड़ा डाउट चल रहा है पूरा देश में, अपने पास ही नहीं पूरा देश में वो चल रहा है। बट अपन थोड़ा सावधानी से थोड़ा కేర్ లియేతో अपन మంచిగా చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నా। మీరు మళ్ళా ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోకుండా తర్వాత వచ్చి అన్న ఇట్లా అయింది అంటే మనం ఏమీ చేయలేము। ఇంకోటి మీరు ఎవరిదైనా ఓట్ చేయించాలనుకుంటే కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ ఉండాలి। వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళు మన నిజామాబాద్ వాళ్ళ, ఆదిలాబాద్ వాళ్ళ, లేకపోతే యూపీ వాళ్ళ, లేకపోతే బీహార్ వాళ్ళ, అక్కడ ఓటర్ కార్డ్ ఏమైనా ఉందా, అక్కడ వాళ్ళు మ్యాప్ చేసుకున్న సందర్భం ఏముందా, ఆ రికార్డ్ లేకుండా వచ్చి ఈయన నాకు ఓటు చేపి అంటే అది నేను కూడా ఏం చేసే పరిస్థితులలో ఉండదు। ఇందు గురించి చాలా జాగ్రత్తగా ఈ పని చేసి పెట్టండి। ఇంకొకటి నేను ఇక్కడ సభ ముఖంగా ఏం చెప్తున్నా అంటే నాకు ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు। అంటే నాకు బహుశా నేను చాలా మందిని గుర్తుపట్టని పరిస్థితులలో కూడా నేను ఇక్కడ ఉన్నా। బట్ ఫార్చునేట్లీ అత్యంత ఎక్కువ పైసలు ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఈ ప్రాంతంలోనే, ఇంక్లూడింగ్ మీ ఆర్యూబీ అక్కడ ఒక పని నడుస్తుంది, దాంతోపాటు కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ తెచ్చుకొని మనం చేయగలిగినాం। మీ శోభన్ గారు ఎప్పుడు కూడా నన్ను నిద్రపోనీయకుండా ప్రతి సందర్భంలో మాకు ఈ వర్క్ ఉంది, ఈ వర్కులు చేయాలన్నా మహేష్ అయినా సరే అట్లా ప్రతి ఒక్కరు ఎంబడి పడుతూనే ఉంటారు। సాయి అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆయన కూడా అడ్వకేట్ గారు ఆయన కూడా చేసి ఆయన కూడా ఈ పనులు ఉన్నాయి ఈ ముందుకు పోవాలి। ఈ మధ్యలో భాస్కర్ బాగా యాక్టివ్ అయ్యి కూడా భాస్కర్ కూడా పనులు తీసుకొచ్చి పనులు చేసుకునే సందర్భం ఇక్కడ లీడర్షిప్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను। ఎందుకంటే ఒక స్పృహ బేసిక్గా మనం పబ్లిక్లో పోయి పబ్లిక్కి ఏం పని చేయాలనే స్పృహ ఈ యొక్క నాయకులలో ఎక్కువ ఉంది। కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు మన క్యాడర్ని పరిచయం చేయడంలో కొంచెం విఫలమైనరు అని అనుకోవాలి। ఎందుకంటే చాలా మంది కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి। ఇప్పుడు నేను కూడా రేపు వాళ్ళతోటి మంచిగా నేను ఏదైనా వ్యవహారం చేయాలనుకుంటే కూడా నాకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు। సడన్గా ఎక్కడనో కలిసి అన్న అంటే ఎవరు బాబు అంటే కూడా అది కొంచెం వెబ్బెట్టుగా ఉంటుంది। కాబట్టి కొంచెం మన క్యాడర్ కూడా కలిసే విధంగా కొంచెం చూసుకుంటే బాగుంటుంది। ఇంకోటి ఈ మీటింగ్ అంటే క్యాడర్ని కలవాలంటున్నాం, ఈ మీటింగ్ మాత్రం ఫస్ట్ టైం పెట్టినాం అంటే మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ ఆదేశాలు ఇచ్చిండ్రు, కమిటీలు వేసుకోమన్నారు కాబట్టి ఇప్పుడు కలిసినాం। బట్ మన పనుల నిమిత్తం నేను ఆఫీస్లో రెగ్యులర్గా కలిసి మీకు అందుబాటులోనే ఉంటున్నా కాబట్టి అదొక్కటి కూడా చూసుకోవాల్సిందిగా మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను। ఇంకొకటి నా బిలీఫ్, ఎప్పుడైతే మీరు ఓటేసి నన్ను గెలిపించిండ్రో 50,000 మెజారిటీ తీసుకొచ్చి మీరు గెలిపించిండ్రో దానికంతా కూడా ఇక్కడ ఈ ఏరియాలో నాకు హైయెస్ట్ మెజారిటీ ఏదైనా డివిజన్లో వచ్చిందంటే మచ్చబులారం డివిజన్ నుంచే నాకు హైయెస్ట్ మెజారిటీ వచ్చింది। దీనికి అందరి కూడా మీరందరూ కారణం కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను। మీకు ఏ అవసరం ఉన్నా నేను ముందుండి నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను। ఇంకొకటి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీకు ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా నిస్సంకోచంగా నన్ను అడగవచ్చు। ఏ రోజైతే నేను ఆ లెవెల్గా పని చేయలేనో నేను ఆ రోజు రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను। ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనము పని చేసే దాంట్లో చిత్తశుద్ధితోటి ముందుకెళ్తే తప్పకుండా పనులు అవుతాయి। మీరు గమనించుండొచ్చు, మీరు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ మీరు తీసుకొచ్చి ఇస్తే అన్నిసార్లు నేను కమిషనర్ దగ్గరకో జెడ్సీ జోనల్ కమిషనర్ దగ్గరకో లేకపోతే డిప్యూటీ కమిషనర్ దగ్గరకో నేను వెళ్తున్న సందర్భం మీరు అనేక సార్లు చూసిండ్రు। ఇదే కాకుండా కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినానో, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎన్నిసార్లు పోయినాం, మనం రైల్వే ఆఫీషియల్స్ దగ్గరికి ఎన్నిసార్లు పోతున్నాం మీ అందరికీ తెలుసు। కాబట్టి చిత్తశుద్ధితోటి మన మల్కాజ్గిరిని ఈ వచ్చే ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి, ఈ 2.5 సంవత్సరాలలో తప్పకుండా ఇప్పుడు మీరు చూసే మల్కాజ్గిరికి ఒక బెటర్ మల్కాజ్గిరి చేస్తాం తప్ప బట్ వెనుకకు పోయేది లేదు। మనకు ఫస్ట్ ఏడాది మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి। ఏమి ఇబ్బందులు మీ అందరికీ తెలుసు। అపోజిషన్ ఎమ్మెల్యే అయినాం, పవర్లో వచ్చిన వ్యక్తులు మనం పనిచేయనియొద్దు అని చెప్పి అధికారులకు చెప్తే మనం పదే అధికారుల దగ్గర పోయినప్పుడు అధికారులు కూడా అనుకున్నారు, అరే జెన్యున్ గా తెస్తున్నాడు, ఒక పద్ధతిగా తీసుకొస్తున్నాడు, ప్రజల సమస్యలే తీసుకొస్తుండు, మళ్ళీ ప్రజల సమస్యలు తీసుకొచ్చినాక కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మనకు పనులు చేసిన సందర్భం మనం అందరం చూస్తున్నాం। ఇంకా చాలా చేయాలి। మన ముందు ఈ బొలారం రైల్వే స్టేషన్ ఉంది, ఈ బొలారం ఆర్యూబీని నిర్మించుకోవాల్సిన అవసరం మనకు ఉంది। బట్ ఇక్కడ
నా బాధ ఏంటంటే దగ్గర 100 ప్రాపర్టీస్ పోయే అవకాశం ఉన్నందున దాన్ని ఆచితూచి ప్రతిసారి అంటే అలైన్మెంట్లు చేంజ్ కోసం కోరి ఇంకా ఇప్పుడు ఆర్ఓబికే ప్రపోజల్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆర్యూబికి కూడా ఒక ప్రపోజల్ ఇచ్చి అన్ని తక్కువ ప్రాపర్టీ పోయే విధంగా చూసుకుందాం అనే విధంగా కొంచెం ప్రయత్నం జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఇన్స్పెక్షన్ జరిగింది. వాళ్ళు ఆర్యూబి నిర్మించడం మూలన అందులో జమయ్యే నీళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలి అంటే మన రుక్మిణి ఎన్క్లేవ్ దగ్గర నుంచి కూడా దాన్ని డైవర్ట్ చేయవచ్చు అనే కాడదాకా హోంవర్క్ నడుస్తుంది. దాంట్లో కొంచెం జాప్యం జరుగుతుంది. అంటే ఇంకా ఎటువంటి ఫైనలైజ్ కాలేదు. మళ్ళీ మీకు కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా మనం మొట్టమొదటిగా ట్రై చేసి తెచ్చుకుంది మీ తుర్కపల్లి ఆర్యూబి. బట్ ఇది మాత్రం ఇంకా టైం ఉంది. ఇంకా దీన్ని ఏం అలైన్మెంట్లు కూడా కుదరలే. డెఫినెట్గా మనం ఇంకొక 6 నెలల లోపల, ఎందుకంటే ఇలా ఇమీడియట్లీ నేను ఒప్పుకుంటే ఆర్యూబి అయిపోతుంది, 80-90 నుంచి 100 ఇండ్లు పోతాయి. బట్ ఒప్పుకోకపోవడానికి కారణం, కొంచెం ఆలోచించడానికి కారణం ఏంటంటే ఎన్ని తక్కువ ఇండ్లు పోతాయో అన్ని తక్కువ ఇండ్లకు డిజైన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో మనం ఇంకా ముందు అవుతున్నాం అక్కడ. దాంతో అది కొంచెం డిలే నడుస్తుంది. ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి, ప్రతిసారి మా ఆఫీస్లో మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. డెఫినెట్గా చేద్దాం, కానీ కొంచెం టైం తీసుకొని చేద్దాం. అట్లా ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా డెఫినెట్గా నేను ఇంతవరకు కూడా 2.5 సంవత్సరాలు ఇప్పుడు కాలం అయింది. ఒక్కసారి కూడా లీవ్ తీసుకొని నేను ఎక్కడికో 15 రోజులు ఎటో పోయినా అసలు 15 రోజులకు ఒకసారి కలుస్తాడనే సందర్భం కూడా ఉండదు. మీరు ఎవ్వరు కావాలనుకున్న వాళ్ళు నిస్సంకోచంగా ఆఫీస్కి వస్తే నేను డెఫినెట్గా అక్కడ కలిసి మీ సాధక బాధలు విని అవి ఏ విధంగా చేయాలనో చేస్తాం. ఇప్పటి వరకు ఒక 5 పనులు సాధించడం, ఇంకొక 5 పనులు చేయాల్సి ఉన్నాయి. డెఫినెట్గా చేసుకొని ముందుకు వెళ్దాం. మీరు ఒక్కటే ఐక్యమత్యంతో ఉండి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటా ముందుకు పోతే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మళ్ళీ ఇంతకుముందు చెప్పిన మన కండిషన్స్ ఉన్నాయో, కార్పొరేటర్గా నిలబడాలనుకున్నారు, అప్పుడు సంతోషం. అందరు కలిసి వచ్చి ఒక వ్యక్తిని, అంటే ఇక్కడ పేరు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి, వ్యక్తిని మేము ఈ వ్యక్తికి అయితే మేము అందరం సపోర్ట్ చేస్తామన్నారు. సంతోషం అనిపించింది. ఇంకా వేరే బీసీలు వస్తే, ఎస్సీలు వస్తే కూడా ఈ ఫలానా అని కూడా చెప్పడం జరిగింది. చాలా ఆ యొక్క యూనిటీ చూసి చాలా సంతోషం అనిపించింది. వేరే దగ్గర ఆ యూనిటీ కూడా లేదు. ఇంకోటి, మేము కూడా ఏదన్నా డిసిషన్ తీసుకోవడానికి లోపాలు ఉంటే కూడా అంటే దాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడు ఆనందన్న ఇక్కడ కూర్చుండు. ఈయన ఇంతకుముందు మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది, అడ్వైజర్గా పనిచేసిన ఆయనకు అనుభవం ఉంది. అంటే అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే కాలంలో 5 ఏళ్ళు ఆయన అడ్వైజర్గా మన ప్రాంతానికి సేవలు అందించిండ్రు. ఇక్కడ రాహుల్ అంజన్న ఒకసారి 2004లో బీఆర్ఎస్ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడము, తర్వాత వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అదే కూడా శ్రీధర్ అన్న. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు శ్రీధర్ అన్న మనిషా నా మనిషా. మాకైతే ఆ డిఫరెన్స్ లేదు. మీకుంటే అది మీ దురదృష్టం. మేము ఎప్పుడు కూడా ఆ దృష్టికోణంతో మేము చూడలే. ఇంకోటి, ఇప్పుడు అట్లా అనుకుంటే కూడా నాకు చెప్పవచ్చు, లేకపోతే శ్రీధర్ అన్న కదా చెప్పొచ్చు. మీకు ఎవరు కంఫర్టబుల్ ఉన్నా నేను ఒక్కరినే ఉంటా అని కూడా చెప్పట్లేదు. అదేవిధంగా మన పరశురామ్ రెడ్డి అన్నకు మన బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది ఉద్యమం చేసిన నేపథ్యం, కేసీఆర్ గారు పర్సనల్గా నాకు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ అంటే నువ్వే అని స్వయాన కేసీఆర్ గారు చెప్పిన వ్యక్తి మా పరశురామ్ రెడ్డి గారు. అదేవిధంగా అరుణ్, చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు. ఈ యువకులకు ప్రాతినిధ్యం వహించాలంటే కొందరు సీనియర్లు రానియరు. ఇప్పుడు మా శోభనాన్ని ఉన్నాడు, ఏందన్నా అలాగేం తెలుసు, వాళ్ళు నాలుగు ఏమైనా టవర్ ఎక్కిరా లేకపోతే ఇంకేమైనా చేసిరా, గాలకెట్లు ఇస్తావు నువ్వు అన్నారు అనుకో, పంచాయతీ వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు సాయి ఉన్నాడు, తెలివి ఉన్నది, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నకి ఇట్లా చేయాలి గట్లా చేయాలని. కానీ చిన్నోళ్ళని కిందోళ్ళని మాత్రం రానియాడు ఆయన. రానియనప్పుడు ఎట్లా చూడాలి మరి? అటువంటి శ్రీదేవి హక్కు ఉన్నది. ఇప్పుడు ఒక మహిళ వచ్చింది అనుకో, కాలేజ్ పిల్ల, మన దాంట్లో పార్టీలో నేను క్రియాశీలకంగా పనిచేస్తాను, శ్రీదేవి హక్కు నేను ఉండగా నువ్వు ఎట్లా పోతావు అన్నది అనుకో. అటువంటి వాళ్ళందరికీ మన అరుణ్ దగ్గర ఉండి వాళ్ళకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలా, యువతని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనే దానికోసం ఆయన మనకు పనిచేస్తాడు. ఆయన మరెవరో కాదు, కేసీఆర్ గారికి మన్మడు కూడా. మీ అందరికీ తెలుసు కేసీఆర్ మన్మడు కూడా. ఇంకోటి ఖలీల్ భాయ్, ఉద్యమం
హలో హలో ఉద్యమంలో మన ప్రాంతం నుంచి చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. బట్ అత్యధిక రోజులు జైల్లో ఉన్న వ్యక్తి తెలంగాణ కోసం ఎవరు అంటే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అది ఖలీల్ భాయ్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఖలీల్ భాయ్ వాళ్ళ అమ్మ, అరే ఎందుకు తిరుగుతారా భాయ్, తెలంగాణ వస్తే నీకేమొస్తుంది నాకేమొస్తుంది. హలో 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 తెలంగాణ వస్తే నీకేమొస్తుంది నాకేమొస్తుంది, ఇడిసిపెట్టి బిడ్డ పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకొని ముందుండాలా, మన కుటుంబం ఎట్లా అంటే కూడా మా తెలంగాణ వచ్చుడో నా పెళ్లి జరుగుడో అనే విధంగా పెళ్లి చేసుకోకుండా ఆయన ఉద్యమం కోసం పోరాడిన సందర్భం. నిజంగా చాలా మంది ఆ త్యాగం చేయరు. ఏదో చాలా చాలా మాట్లాడుతుంటాం మనం, ఏదో అట్లా చుట్టం చూపు లెక్క పోయి కూడా ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు మా అన్న శోభనన్న ప్రాణాలను సైతం లెక్క చేయకుండా టవర్ ఎక్కి ఇస్తారా మళ్ళీ దుంకుమంటారా అని అడిగింది. ఇప్పుడు దుంకుతా అట్లా. సో అట్లా అంటే అట్లా గొప్ప చరిత్ర ఉన్న మా ఖలీల్ భాయ్. అదేవిధంగా లడ్డన్న, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన సంది నాకు అల్వాల్ ప్రాంతంలో అల్వాల్ సర్కిల్లో కోఆర్డినేట్ చేసుకోవాలా, వర్క్స్ చేసుకోవాలి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అన్న జరగ ఇది ఆర్గనైజ్ చేసి పెట్టు అంటే దగ్గరుండి ఆర్గనైజ్ చేసి పెట్టిస్తున్న మా లడ్డన్న. సో మీకు ఇక్కడ ఎవరికి మీ పరిచయాలు ఉన్నా మీరు వాళ్ళకు ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా, అరే రాజన్న చెప్తే తెలిసేపు శోభనన్న అని డైలాగ్ కొడుతుంటాడు. శోభన్ కాకపోతే మహేష్ అంటాడు, మహేష్ కాకపోతే సాయి అంటాడు, సాయి కాకపోతే ఇంకో శ్రీదేవి అక్క అంటారు, ఇంకో అక్క అంటారు. కాబట్టి నేను అట్లా ఆలోచిస్తున్నాను. శ్రీధర్ అని ఉన్నాడు, నేను కాకపోతే ఇక్కడ అరుణ్ ఉన్నాడు, ఖలీల్ భాయ్ ఉన్నాడు, పరశురామ్, ఇక్కడ అందరు టీం ఉన్నారు. మీరు ఎవరికైనా చెప్పవచ్చు. మీది డెఫినెట్ గా వీళ్ళు చర్చించిన తర్వాతనే నేను కేటీఆర్ సార్ దగ్గర తీసుకుపోతా. సార్ ఇగో మా కమిటీ వేసుకున్నాం, కమిటీ చర్చించిన తర్వాత మేము ఒక టీం తయారు చేసినాం. ఇగో కార్పొరేటర్ గా అయితే ఈ వ్యక్తులు, ఇగో ప్రెసిడెంట్ గా అయితే ఈ వ్యక్తులు, తర్వాత మీరు ఎవరిది టిక్ కొడితే ఆ టిక్ కొట్టుకుని డిక్లేర్ చేసేస్తామని చెప్పేసి ఇది ఒక క్లారిటీ తోటి ముందుకు పోతున్న సందర్భం. ఓకే నాన్న, ఇట్లా థ్యాంక్ యూ వెరీ మచ్. జర ఆకలి అవుతుంది, ఇక మీకు కూడా ఆకలి అవుతుండొచ్చు, ఎక్కువ టైం ఆపలేను, ఏమనుకోవద్దు. ఎందుకంటే అక్కడ కొన్ని మీటింగ్స్ లేట్ అవ్వడం వలన డిలే జరిగింది. థ్యాంక్ యూ అన్న.